వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ ప్రారంభం. అధిక వడ్డీ ఆశ చూపిన బాలాజీ నాయక్ అరెస్ట్. ఎడ్యుకేషనల్ మోస్ట్ డెస్టినీస్ ని పుస్తక ఆవిష్కరించిన మాజీ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ విద్యాసాగర్. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. గూండాల మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్. నల్గొండలో రాధాకృష్ణ టైర్ షోరూమ్ ప్రారంభం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విజయదశమి ఉత్సవం సూర్యాపేటలో. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 14 నాడు బంద్. నల్గొండ ఎస్బీఐ రీజనల్ బ్యాంకు నందుగల ఉద్యోగస్తులకు మానసిక ఒత్తిడి గురించి వివరించిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశ్వకర్ రెడ్డి. నల్గొండలోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా డీసీసీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా శనివారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏఐసీసీ మాజీ జనరల్ సెక్రటరీ విశ్వరాజన్ మహంతి, ఏఐసీసీ కార్యదర్శి జిల్లా అబ్జర్వర్ సంపత్ కుమార్, ఎమ్మెల్సీ శంకర్ నాయకుడు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో విశ్వరాజన్ మహంతి మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుని ఎంపిక పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. నల్గొండ జిల్లా డీసీసీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా శనివారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏఐసీసీ మాజీ జనరల్ సెక్రటరీ విశ్వరాజన్ మహంతి, ఏఐసీసీ కార్యదర్శి జిల్లా అబ్జర్వర్ సంపత్ కుమార్, ఎమ్మెల్సీ శంకర్ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో విశ్వరాజన్ మహంతి మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుని ఎంపిక పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మనోభావాలను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని డీసీసీ అధ్యక్షుని నియామకం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఏఐసీసీ సెక్రటరీ నల్గొండ జిల్లా అబ్జర్వర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ దేశ చరిత్రలో మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేస్తుందన్నారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో డీసీసీ అధ్యక్షుల ఎంపికకు సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఉమ్మడి నల్గొండ జిల్లా సంఘటన సృజన్ అభియాన్ పరిశీలకుడిగా తాను డీసీసీ అధ్యక్షుడు నియామకం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తీసుకుంటున్నాను అని తెలిపారు. ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వ్యక్తికి, అందరినీ కలుపుకునే వ్యక్తికి అందరి అభిప్రాయాలను తీసుకొని డీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయడం జరుగుతుందని, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డికి ఇవ్వాలని నియోజకవర్గ పార్టీ కార్యకర్తలంతా ఏకగ్రీవంగా విశ్వరాజన్ మహంతి, సంపత్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ఈరోజు పారదర్శకంగా ఏఐసీసీ ఒక ఫార్మాట్ ఇచ్చింది. ఎవరైతే జిల్లా అధ్యక్షుడిగా ఉండాలనుకుంటారో వాళ్ళకు ప్రస్తుత జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి శంకర్ నాయక్ గారి ద్వారా కానీ, డైరెక్టు మోహంతి గారి ద్వారా కానీ మీరు ఈ అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా కానీ ఆ చివరిన ఉన్న కార్యకర్త నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే స్థాయి, లేకపోతే ఇంతకుముందు పనిచేసినటువంటి జిల్లా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది పారదర్శకమైనటువంటి ప్రజాస్వామ్యయుత జిల్లా అధ్యక్షుని ఎన్నిక కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అప్లై ఇచ్చిన తర్వాత వారు ఇక్కడే వారం రోజులు ఉంటారు. అన్ని నియోజకవర్గాలు తిరిగి ఏ నియోజకవర్గానికి పోతే ఆ నియోజకవర్గంలోని బ్లాక్ సంబంధిత నాయకులతో కూడా మాట్లాడతారు. ఇండివిజువల్గా ఎవరైనా వేదిక మీద ఉన్నటువంటి ప్రధాన నాయకులు ఎవరైనా ఇండివిజువల్గా మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే 1-to-1 ఎవరుండరు, ఎవరు కూడా 1-to-1 ఆయన ఉంటారు, మిగతా ఎవరైనా ఉంటారు. ఇంపార్టెంట్ అయితే 1-to-1 కలవచ్చు, లేదంటే ఒక గ్రామానికో ఒక మండలానికో సంబంధించినటువంటి నాయకులందరూ కూడా
సమిష్టిగా వచ్చి కూడా మా మండలం తరఫున మా అభిప్రాయం ఇది, వీరుంటే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా సమన్వయంతో ముందు పోగలుగుతుంది, మళ్ళీ రెండవసారి అధికారంలోకి తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది, ఈయనైతే కరెక్టు అని చెప్పొచ్చు. ఈ వారం రోజులు ఇక్కడే ఉంటారు. ఈరోజైతే ఈ పాత్రికేయ విలేకరుల సమావేశం తర్వాత నల్గొండ వాళ్ళనైతే కలుస్తారు. దాని తర్వాత మిగతా ఒక్కొక్క శాసనసభకు సంబంధించిన నాయకులు కలుస్తారు. పాత్రికేయ మిత్రులు తెలియజేయడం ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నుండి ఏ పార్టీ తీసుకున్నా వారు ఇంట్లో కూర్చోనో లేకపోతే డైనింగ్ టేబుల్ మీద కూర్చోనో కిచెన్లో కూర్చోనో రాసే కుటుంబ పార్టీ ఒకటి బీఆర్ఎస్ పార్టీ, ఇంకొక పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ ఏమో అక్కడ అమిత్ షాలు నరేంద్ర మోడీలు ఎవరికి సైగ చేస్తే వారికి వచ్చే పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి దిశానిర్దేశంతో ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా అభ్యర్థి యొక్క ఐడియాలజీ, వారి భావజాలము కాంగ్రెస్ పార్టీతో సమ్మిళితమై ఉందా లేదా దశాబ్దాలుగా అన్నది ప్రధానమైనటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఆ అభ్యర్థి పనిచేస్తున్నారా లేదా అనేది. రెండవది, కాంగ్రెస్ పార్టీకి లాయల్గా, అంటే కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ ఉండాలి, అటువంటి వారిని అభ్యర్థిగా ఎన్నుకోవడం జరుగుతుంది. మూడవది, వారి గుణగణాలు, ప్రజాసేవలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతలో నిమగ్నమై ఉన్నాడా లేకపోతే వేరే వ్యవహారాల్లో తలదూర్చి అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి అపకీర్తితో కలంకమో తెచ్చే విధంగా ఉన్నాడనేది కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇది మూడవది. నాలుగవది, అన్నిటికీ మించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, శాసనసభ్యులను, మార్కెట్ చైర్మన్లను, లైబ్రరీ చైర్మన్లను, ఎంపీపీలను, జెడ్పీటీసీలను, స్థానిక కార్యకర్తలను అందరినీ కూడా సమిష్టిగా ఒక నల్లగొండ కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా ముందుకు తీసుకుపోగలుగుతాడా లేదా అనేది కూడా పరిశీలింపబడుతుంది. వాటన్నిటితో పాటు సమయానుగుణంగా పరిస్థితులను బట్టి, రాజకీయ సమీకరణాలను బట్టి కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకుపోయి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కానీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కానీ నిర్దేశించినటువంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు పరచగలుగుతాడు అన్న విషయాన్ని కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోగలుగుతుంది మహంతి గారి ద్వారా. ఈ ప్రక్రియ ఈ వారం రోజులు నల్గొండ జిల్లాలోని అన్ని శాసనసభలో బ్లాక్ స్థాయిలో కూడా పూర్తయిన తర్వాత వాళ్ళొక రిపోర్టును ఏఐసిసికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. విశ్వరంజన్ మహంతి వారి పేరు ఏఐసిసికి సబ్మిట్ చేసిన తర్వాత వీరికి కూడా 1-to-1 ఉంటుంది. వీరిని ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు మరియు రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కూర్చొని ఎందుకు ఈ పేరు ప్రపోజ్ చేసినారు, ఎందుకు వీరి గుణగణాలు ఏంటి, ఇది మంచిది ఎందుకు, ఇది చెడు ఎందుకు వీరే బెస్ట్ అనేది కూడా వారిని అడిగి ఒక పటిష్టమైనటువంటి సమాచార సేకరణతో చేసేటువంటి ప్రక్రియనే సంఘటన సృజన అభియాన్. కనుక పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం, భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఈ రకంగా వినూత్నమైన పద్ధతిలో జిల్లా పార్టీ అధ్యక్షుడు నియమించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కనుక కార్యకర్తలందరూ కూడా షెడ్యూల్ కూడా ఇప్పుడే రిలీజ్ చేస్తాము. జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ గౌరవనీయులు శంకర్ నాయక్ గారు మీడియా దాంట్లో కానీ కాంగ్రెస్ కార్యకర్తల గ్రూపుల్లో కానీ వారి షెడ్యూల్ పెడతారు. వారి షెడ్యూల్ ప్రకారము ఈ రోజు ఎక్కడ ఉంటారు, రేపు ఎక్కడ ఉంటారు, ఎల్లుండి ఎక్కడ ఉంటారు, ఆ ప్రాంతాలకు. విశ్వరంజన్ మహాంతి అంటే అన్న ఏసీ సెక్రటరీ గారు ఒరిస్సా నుంచి వచ్చినారు. కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇన్ఛార్జ్గా పనిచేసినారు. రాహుల్ గాంధీ గారితో వాళ్ళు పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఈరోజు ఏఐసిసి నుంచి వారికి ఎంపిక చేయడం జరిగింది. నేను గత 7 సంవత్సరాల నుంచి డీసీసీగా ఉన్నా. మీరందరూ నాకు సహకరించారు, పేరునందరూ సహకరించారు. తర్వాత ఇప్పుడు కొత్తగా అయ్యే అధ్యక్షునికి నియమ నిబంధనలన్నీ కూడా సంబద్ధంగా చెప్పినారు. వారితో పాటుగా ప్రతి కాన్స్టిట్యున్సీకి పోతాం, ప్రతి లీడర్ని అడుగుతాం, ప్రతి ఒక్కరిని కూడా మేము తీసి పార్టీకి ఎవరైతే మంచిగా సేవ చేస్తారో, అందరికీ అనుగుణంగా ఎవరైతే ఉంటారో, అదేవిధంగా ఒక పిలిపిస్తే ఒక 5,000 మంది జమ చేయగల శక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళందరినీ ఎంచుకొని మనం పార్టీలో చర్చ చేసి వారికి అందజేయడం జరుగుతుంది. సంపదన్న ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి వారు వీరు కలిసి మీనాక్షి నటరాజన్ గారు, కేసీ వేణుగోపాల్ గారు, తర్వాత మన మహేష్ అన్న గారు అందరూ కూడా పెద్ద వాళ్ళు ఉంటారు. అందులో గతంలో ఈ ప్రక్రియ ఉన్నదో నాకు తెలియదు, కానీ గతంలో ఈ ప్రక్రియ మాత్రం ఇప్పుడే మన దగ్గర రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో ప్రవేశపెట్టింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.
ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా ఇది ఒక అవసరమైన విషయం. ఎందుకంటే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎవరైతే అందరికి అనుగుణంగా ఉంటాడో, అందరితో మంచిగా ఉండే వ్యక్తి డీసీసీ ప్రెసిడెంట్ అయితే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో మన ఏఐసీసీ వారు పెట్టిన ఈ తీర్మానాన్ని మనం ఏకీభవిస్తూ తర్వాత మన డాక్టర్ విశ్వరాజన్ మహంతి గారిని మాట్లాడుతూ కోరుతాం. మాటల మాంత్రికతతో ఆశల మాయతో గిరిజన తండాల నిరక్షరాస్యులను మోసం చేసిన రమావత్ బాలాజీ నాయక్ అరెస్ట్ అయ్యాడు. అధిక వడ్డీ పేరుతో సుమారు 50 కోట్ల రూపాయలు మోసం చేసిన ఈ కేసు నల్గొండ పోలీసులు బయటపెట్టారు. గుడిపల్లి పోలీస్ స్టేషన్లో 3 రకాల కేసులు నమోదయ్యాయి. మాటల మాంత్రికతతో ఆశల మాయతో గిరిజన తండాల నిరక్షరాస్యులను మోసం చేసిన రమావత్ బాలాజీ నాయక్ అరెస్ట్ అయ్యాడు. అధిక వడ్డీ పేరుతో సుమారు 50 కోట్ల రూపాయలు మోసం చేసిన ఈ కేసు నల్గొండ పోలీసులు బయటపెట్టారు. గుడిపల్లి పోలీస్ స్టేషన్లో 3 రకాల కేసులు నమోదయ్యాయి. సెక్షన్ నంబర్ 153, 154, 157/2025 సెక్షన్లు 316/2, 318/4 BNS మరియు టీఎస్ పొటెన్షియల్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్ కింద సుమారు 106 మంది బాధితులకు ఈ మోసం భిన్నంగా దెబ్బతీయగా పోలీసులు అన్ని వివరాలను సేకరించారు. నిందితుడి వద్ద నుండి ఫార్చునర్, స్కార్పియో కార్లు, విలువైన ఆస్తి పత్రాలు, 7 సెల్ ఫోన్లు మరియు 113 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ, హయత్ నగర్, దామర్చర్లలో కొన్ని ఇల్లు, భూములు కూడా జప్తు చేయబడ్డాయి. బాలాజీ నాయక్ మోసం చేసిన డబ్బులను రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుబడుల్లో వినియోగించి చివరికి నష్టం చూశాడు. గ్రామ ఏజెంట్ల ద్వారా గిరిజన తండాల ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసిన విధానం బయటపడింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. బాధితులు ఒత్తిడికి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని, మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోకండని నేరుగా గుడిపల్లి పోలీస్ స్టేషన్కి చేరి ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు. నిందితుడు ఈరోజు రిమాండ్కి తరలించబడుతున్నాడు. ఆస్తుల జప్తు మరియు రికవరీ చర్యలు కొనసాగుతున్నాయి. పోలీస్ బినామీలపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు తెలిపారు. ఓకే, బయట చూపించేసి పక్కన నిలబెట్టండి. మీరు ఫోటో తీసుకోండి, దాని తర్వాత పక్కన పంపించేద్దాం. ఒక ఫోటో ఇట్రా. అది పేపర్ ఓకే. రెడీయా? అందరికీ నమస్కారం. గత కొద్ది నెలలుగా అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా జనాల దగ్గర నుంచి వాళ్ళని మోసం చేసి అధిక వడ్డీ ఇస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు బాగా కలెక్ట్ చేసిన రమావత్ బాలాజీ, ఇతని ఏజ్ 26 years, ఇతను పలుగుతండ గుడిపల్లి మండల్కి చెందినవాడు. ఇతని మీద ఇప్పుడు మనం ఒక 3 డిపాజిటర్స్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది.
ఇతను 2021లో ఇతను డిగ్రీ ఫెయిల్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకొని లోకల్గా కొంత డబ్బులు ఒక 10-15 లక్షల వరకు ₹1, ₹2 ఇంట్రెస్ట్ మీద తీసుకున్న తర్వాత ఆ ఇంట్రెస్ట్ కూడా ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అంతా కూడా కట్టలేనిపోయిన సమయంలో అధిక ఇంట్రెస్ట్ మీద ఇస్తే నేను ఇంకా మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ కడతాను, మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తా అని చెప్పేసి గత 4 సంవత్సరాల నుంచి అధిక ఇంట్రెస్ట్ ప్రామిస్ చేసుకుంటూ సుమారు 10 నుంచి 20% అంటే ఒక సంవత్సరానికి 10% అంటే 120% ఇంట్రెస్ట్ ఆర్ 20% అంటే 240% ఇంట్రెస్ట్. మనకి బ్యాంక్స్ మనకి 7 to 8% ఇస్తే ఇతను లోకల్లో జనాలకి అందరికీ నేను మీకు 120% ఆర్ 240% మధ్యలో అతనికి అవసరాలు బట్టి ఒక ఇంట్రెస్ట్ రేట్ మాట్లాడి జనాల నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇనీషియల్గా స్టార్టింగ్లో ఒక 2-3 నెలల వరకు తీసుకున్న డబ్బులన్నీ కూడా ఏదో ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి కొంత 2-3 ప్లాట్లు 2-3 ఇల్లులు కొన్న తర్వాత కొంత మనీ స్టాక్ మార్కెట్లో పెట్టడము, మిగతా అంతా కూడా స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చిన తర్వాత వచ్చిన కొత్త డబ్బులు అంటే కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ కింద పేమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ అతనికి ఈ నెల మనం ఇంట్రెస్ట్ ₹1 కోటి ఇవ్వాలి అంటే జనాలు కొత్త జనాల దగ్గరికి వెళ్ళేసి మీరు నాకు ₹1 కోటి ఇవ్వండి, నేను మీకు 20% ఇంట్రెస్ట్ ఇస్తాను అని చెప్పేసి ఆ ₹1 కోటి తీసుకొని అదే ₹1 కోటిని మళ్ళీ ఇంట్రెస్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది. అయితే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఇంట్రెస్ట్లు అనేవి ఇస్తున్నాడు కాబట్టి జనాలు ఇతన్ని నమ్మి చాలా వరకు బయటికి వెళ్ళి అప్పులు తీసుకొని వచ్చి కూడా ఇతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ లాస్ట్ 6 months నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ కరెక్ట్గా లేకపోయేసరికి అతనికి కొత్తగా ఎవరు డబ్బులు ఇవ్వకపోయేసరికి ఇంట్రెస్ట్ పేమెంట్లు అనేవి ఆగిపోయినాయి. అదేవిధంగా అతని దగ్గర ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఇతని దగ్గర ఏమీ లేదని చెప్పేసి ఇతను పారిపోతూ తిరుగుతున్నాడు. దీనికి సంబంధించి మనము ఒక 3 FIRలు రిజిస్టర్ చేయడం జరిగింది. అతన్ని ఇవాళ పొద్దున మనము నల్గొండ టౌన్లో మనం అతన్ని అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసిన తర్వాత అతనికి ఉన్న ట్రేడింగ్లో ఉన్న కొన్ని అకౌంట్స్ ఉన్నాయని కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. అవన్నీ ఓపెన్ చేసి చూస్తే కూడా అతను సుమారు 12 కోట్ల వరకు లాస్ట్ 2 yearsలో ట్రేడింగ్లలో మనీ అంతా కూడా పోగొట్టడం జరిగింది. ట్రేడింగ్లో కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని చెప్పేసి అది కూడా ఫాస్ట్ ట్రేడింగ్ ఉంటుంది. అతనికి తెలియని విద్య, అది కూడా అందులో 12 crores వరకు పెట్టడం జరిగింది. పెట్టి కూడా అన్నీ పోయినాయి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాల క్రితం ఉన్న లిక్కర్ టెండర్లో కూడా 11 అప్లికేషన్స్ ఫైల్ చేయడం జరిగింది. 111 అంటే సుమారు 2.5 కోట్ల వరకు అప్లికేషన్స్ దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది. అందులో అతనికి ఒకటే వచ్చింది, మిగతావి సిండికేట్లో ఒక 4 వచ్చినాయి. ఆ ఒకటి వచ్చింది కూడా లాస్లో అతను మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేసి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టడం జరిగింది. అంటే ఇతను ముఖ్యంగా ఏం చేసినాడంటే జనాల దగ్గరికి వెళ్ళి ఈ నెల మనం ఇంత ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎవరో తెలియని మనిషి దగ్గరికి వెళ్ళేసి నేను మీకు 12% లేకపోతే 15% లేకపోతే 20% ఇస్తా అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ కింద కట్టడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర 2-3 విక్టిమ్స్ కూడా వచ్చినారు. ఆ విక్టిమ్స్ కూడా ఏమంటున్నారంటే ఈ నల్గొండలో ఉన్న ఐటీ టవర్ కూడా నాదే అని చెప్పేసి ఐటీ టవర్లో 2-3 దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆ మందు దుకాణాలు నావే అని చెప్పేసి అక్కడ కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వెంచర్స్కి దగ్గర తీసుకుని వెళ్ళి ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ అంతా కూడా నాదే అని చెప్పేసి జనాల దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. అయితే ఈ విధంగా చాలామంది మోసపోయి పాపం వాళ్ళు కూడా ఇదేదో ఇంట్రెస్ట్ బాగా వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా బయట ₹2 నుంచి ఇంట్రెస్ట్కి తీసుకొని వచ్చేసి ఇతనికి ₹10, ₹12, ₹20 ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇవన్నీ పట్టుకున్న తర్వాత ఒక సుమారు 36 ప్రామిసరీ నోట్స్ మనము సీజ్ చేయడం జరిగింది. పట్టుకున్నాం కాబట్టి మన దానికి ఇంకా ఇంట్రాగేషన్ కాలేదు. అయితే ఇంకోటి ఏంటంటే మేము అతను ఇవాళ రిమాండ్ పంపిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాం. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత విక్టిమ్స్ దగ్గర నుంచి వచ్చిన డీటెయిల్స్ అది తీసుకొని మళ్ళీ ఇతన్ని కూడా పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసి ఇంకేం డీటెయిల్స్ వస్తే చూడాల్సి వస్తుంది. ఏమో మరి అదే
సూసైడ్ ఒకరు నేను కూడా మనం చనిపోయాడు అదేంటి సార్ పౌల్ కర్ణాలో ఒకరు సూసైడ్ చేసుకున్నాడు చనిపోయాడు. అవును, ఆ రోజు సూసైడ్ చేసుకున్నాడు. అదే ఇప్పుడు మిర్యాలగూడ నుంచి సంబంధించి కూడా ఒకటి సూసైడ్, ఒకటి ఇతను మనీ సమయానికి ఇస్తలేడని చెప్పేసి అతను సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి ఒక పిటిషన్ రావడం జరిగింది. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అయితే అవును, ఇది ఇప్పుడు ఇతని టార్గెట్ కూడా ఓన్లీ ఇప్పుడు ఇతను గిరిజన యువకుడు, ఓన్లీ తండలోనే అదే కమ్యూనిటీకి చెందిన వాళ్ళనే టార్గెట్ పెట్టుకొని వాళ్ళ చుట్టాల ద్వారా కూడా ఇదంతా బిజినెస్ చేయడం జరిగింది. అయితే దీనికన్నా ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మాత్రం మీ డబ్బులు మీకు ఇయ్యనని చెప్పేసి అందరినీ బెదిరించినాడు. అందుకని ఎవరు కూడా ముందుకు రాలేదు కంప్లైంట్ ఇవ్వడానికి. ఇక ఇన్ని రోజుల నుంచి ఎవరు ఇస్తలేరు కాబట్టి ఇక మొన్న ఒకరు చనిపోయిన తర్వాత ఇద్దరు ముగ్గురికి ధైర్యం వచ్చినట్టు ఉన్నది. వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. లేదండి, దేర్ ఇస్ నో లైసెన్స్. ఇప్పుడు మేము అతని ఇవాళ పొద్దునే పట్టుకున్నాం కాబట్టి అతని ఆ కార్లో ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ మనం సీజ్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ ప్రామిసరీ నోట్స్. మిగతావన్నీ కూడా మనం పోలీస్ కస్టడీ తీసుకొని ఇవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. అదే అండి, ఇప్పుడు మేము ఈ నంబర్ ఈ 50 కోట్లని ఎట్లా చెప్తున్నాం అంటే అతని ఫోన్లో ఉన్న మాకు దొరికిన ఆధారాల ప్రకారం చెప్తున్నాం. ఒకవేళ విక్టిమ్స్ అందరూ వచ్చి కూడా మాకు చెప్పిన తర్వాత వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి కరెక్ట్ నంబర్ అనేది తెలుస్తుంది. ఈ నంబర్ అనేది ఇప్పుడు మేము సీజ్ చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం అతని ఫోన్లో ఉన్న డేటా ప్రకారం ఈ నంబర్కి రావడం జరిగింది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో చొల్లటి ప్రభాకర్ ఐఏఎస్ రిటైర్డ్ రాసిన ఎడ్యుకేషన్ మోడ్స్ డెస్టినీ అనే పుస్తకం ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చీఫ్ సెక్రటరీ ఏ విద్యాసాగర్ రిటైర్డ్ ఇట్టి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇట్టి కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా నుండి జనరల్ సెక్రటరీ నేలపట్ల సత్యనారాయణ, కత్తుల షణ్ముఖ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో చొల్లేటి ప్రభాకర్ ఐఏఎస్ రిటైర్డ్ రాసిన ఎడ్యుకేషనల్ మోడ్స్ డెస్టినీ అనే పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథి మాజీ మున్సిపల్ చీఫ్ సెక్రటరీ ఏ విద్యాసాగర్ రిటైర్డ్ ఇట్టి పుస్తకాన్ని ఆవిష్కరించినారు. ఇట్టి కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా నుండి జనరల్ సెక్రటరీ నేలపట్ల సత్యనారాయణ, కత్తుల షణ్ముఖ కుమార్, ప్రెసిడెంట్ బాబు జగజీవన్ రావు, మెమోరియల్ సొసైటీ నల్గొండ మరియు బీసీ సంఘం సీనియర్ ఉపాధ్యక్షులు కేశబోయిన శంకర్ ముదిరాజ్, బీసీ సంఘం ఉపాధ్యక్షుడు పసుపులేటి సీతారాములు, బీసీ సంఘం ప్రచార కార్యదర్శి వాడపల్లి సాయిబాబా మరియు బీసీ సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా ఆదినారాయణ మరియు కార్యవర్గ సభ్యులు టి వెంకటేశ్వర్లు మరియు ప్రముఖ కవి పున్న అంజయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ఏ విద్యాసాగర్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ని అభినందిస్తూ ప్రశంసించినారు మరియు హాజరైనటువంటి సభ్యులందరూ చొల్లేటి ప్రభాకర్ ఐఏఎస్ వారి ధర్మపత్ని రాజేశ్వరికి అభినందనలు తెలియజేసినారు. ఎంత జరగండి కొంచెం ఎంత జరపండి. ఓకే సార్. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా గుర్తింపు కావడానికి చదువు ఒకటి మాత్రమే. ఆ చదువు ద్వారానే అందరికీ న్యాయం జరగాలని మన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ది. అందుకే మనము చదువుకుంటేనే మనుషులుగా మారతామని ఇప్పుడు విద్యాసాగర్ సార్ ఐఏఎస్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా పిల్లలను
డిసిప్లైన్గా క్రమశిక్షణతో కఠోర పరిశ్రమతో అన్ని సర్వీసులలో వచ్చేటట్టు ఐఏఎస్ ఐపీఎస్లే కాదు అన్ని సర్వీసులలో ఎంపిక అయ్యేటట్టు చూడాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఈరోజు మరి మా చొల్లేటి శ్రావణ్ కుమార్ ఫౌండేషన్ ద్వారా ఈ పుస్తకాన్ని మేము ప్రచురించినాము. మరి చొల్లేటి శ్రావణ్ కుమార్ 2020 నాగార్జున సాగర్ కెనాల్లో స్విమ్మింగ్కి వెళ్ళి చనిపోవడం జరిగింది. ఈ 5వ యానివర్సరీ సందర్భంగా 5వ వర్ధంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినాము. మరి ముఖ్య అతిథిగా మన మాజీ కలెక్టర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయినటువంటి ఏ విద్యాసాగర్ గారు ఐఏఎస్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఎంతో సంతోషపరిచినందుకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత్, జై భీమ్. ఇప్పుడు చదువు అనేది ప్రతి ఒక్కరికి అవసరం, ప్రాథమిక అవసరం. అది అంటే ప్రాథమిక హక్కు. అవసరం అనే దాన్ని గుర్తించడం అంటే హక్కుగా గుర్తించడం అని. చదువుకోవడం వల్లనే మనం జంతువుల నుంచి మనుషులుగా మారగలం. మనుషులుగా మారడం అంటే అందరినీ గౌరవించడము అని. అందరికీ మనలాంటి కోరికలే ఉంటాయి, అందరూ మనలాగానే ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళందరినీ మనం గౌరవించాలనే ఆ సంస్కారం చదువు వల్లనే వస్తుంది. ఆ సంస్కారం నేర్పని చదువు అనేది కేవలం అక్షరాలు నేర్చుకోవడం వరకు మాత్రమే. అది కాదు చదువు అంటే. ఉదాహరణకి ఈరోజు ప్రభాకర్ ఆయన ఈ ఊళ్ళో పుట్టి, ఈ ఊరికి దగ్గర మునుగోడు, ఇక్కడ పుట్టి ఎంతో దూరం అటు గోవా కానీ పాండిచ్చేరి కానీ ఎక్కడెక్కడనో పనిచేసి తిరిగి మళ్ళీ సొంత ఊరికి వచ్చి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే అర్థం ఏంటి? తన వాళ్ళతో మనం ఏ స్థాయికి వెళ్ళినా కానీ తిరిగి మళ్ళీ మన వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ కోసం ఏదైనా చేయడం అంటే అదే చదువు వల్ల వచ్చే సంస్కారం. ఆ సంస్కారం అనేది మన అందరికీ రావాలి అని అంటే అందరికీ అవకాశాలు రావాలి. అవకాశాలు వచ్చేటట్టుగా సర్వీస్లో ఉన్న ప్రతి ఒక్కరు, సర్వీస్ అనేది ఒక అవకాశం మాత్రమే, మన గొప్పతనం కాదు. ఒక ఉద్యోగం సంపాదించిన వాళ్ళది ఇది గొప్పతనం కాదు. అది ఎంతోమందికి అవకాశం లేకపోతే కొంతమందికి మాత్రమే అవకాశం వస్తే దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడమే నిజమైన సంస్కారం. అది ఇప్పుడు ప్రభాకర్ గారు చూపిస్తున్నారు. రాతపూర్వకం కూడా ఈ బుక్ ఎడ్యుకేషన్ మోల్డ్స్ డెస్టినీ అని చెప్పి బుక్ కూడా రిలీజ్ చేయడం అనేది ఇది ప్రభాకర్ సంస్కారానికి, ప్రభాకర్ సాధించిన విజయాలకి, మీ అందరితో కలిసి తన అనుభవాలను పంచుకునే ఈ సంతోషానికి గుర్తిది. ఆల్ ద బెస్ట్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున స్థానిక పాల కేంద్రం ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి, జిల్లా అధ్యక్షుడు కల్లెపు ఆడవయ్య, ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు మాట్లాడుతూ కరువు కాలంలో పశుగ్రాసం లేని కష్టకాలంలో కూడా గ్రామీణ ప్రాంతాలలో రైతులు పాడి మీదనే ఆధారపడి తమ అవసరాలను తీర్చుకున్నారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున స్థానిక పాల కేంద్రం ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి, జిల్లా అధ్యక్షుడు కల్లెపు ఆడవయ్య, ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు మాట్లాడుతూ కరువు కాలంలో పశుగ్రాసం లేని కష్టకాలంలో కూడా గ్రామీణ ప్రాంతాలలో రైతులు పాడి మీదనే ఆధారపడి తమ అవసరాలను తీర్చుకున్నారని, అలాంటి పాడి రైతులను నేడు మదర్ డైరీ పాలకవర్గం వరుసగా 4 నెలల నుండి 8 పాల బిల్లులను చెల్లించకుండా నిండా ముంచుతుందని, మదర్ డైరీ పాల రైతులకు వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, అవినీతి అక్రమాలను అరికట్టాలని, మదర్ డైరీని రక్షించాలని, మదర్ డైరీలో పనిచేస్తున్న ఉద్యోగులకు రెగ్యులర్గా జీతాలు చెల్లించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పాల సెంటర్ మేనేజర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్ జనార్దన్, కొలనుపాక ఇక్కుర్తి పాల సంఘం చైర్మన్ మామిడాల సోమయ్య, చీరబోయిన రాజయ్య, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు పద్మ సుదర్శన్, మారుజోడు సిద్ధేశ్వర్, ఇక్కిరి శ్రీనివాస్, మామిడాల బాలమల్లేష్, కల్లెపు చంద్రయ్య, కొమిడి గోపాల్ రెడ్డి,
బహుపేట మాజీ పాల చైర్మన్ భూషే శ్రీశైలం, పంచాల మురళి, కొలనుపాక పాల డైరెక్టర్ పోతు ప్రవీణ్, బుడిగే లక్ష్మయ్య, వడ్డేపల్లి సాయి, ఎండి జహాంగీర్, బంగాల మధుసూదన్ రెడ్డి, బుడిగే ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. రైతులకు పెండింగ్ బిల్లులను తెరలేపినటువంటి మదర్ డైరీ చైర్మన్లు, గతంలో పనిచేసిన వాళ్ళు, నేడున్నటువంటి చైర్మన్లు మొత్తంగా అక్రమాలకు పాల్పడి ఈ యొక్క రైతులను, పాడి రైతులను నట్టేట ముంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వం వెంటనే దీన్ని స్పందించకపోతే ఈ మదర్ డైరీ త్వరలో మూసివేయబోతుందనేది కూడా మేము అనుకుంటున్నాం. కాబట్టి పాడి రైతులకు పెండింగ్లో ఉన్నటువంటి 8 బిల్లులను వెంటనే విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి, ఈ యొక్క మదర్ డైరీని కాపాడాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బిల్లులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయటము, మదర్ డైరీలో వస్తున్న లాభాలను అందరూ కూడా యాడికాడికి కాజేసి చైర్మన్ డైరెక్టర్లు ఎవరికి వారు దోపిడీ చేసి ఈనాడు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే మదర్ డైరీని అమ్ముకొని కూడా వీళ్ళు రేపు పొద్దున రైతులను ముంచేటువంటి పరిస్థితి కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గతంలో ఢిల్లీ మదర్ డైరీ అనేటువంటిది ఈ డైరీ మీద ఉండి ఇక్కడ ఉన్నటువంటి డైరీని డెవలప్ చేసి ఇక్కడ డైరీని ఆస్తులు కూడా సంపాదించి పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈనాడు ఆ ఢిల్లీ ఉన్నటువంటి మదర్ డైరీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే దానికి బాధ్యతలు అప్పచెప్తే ఆ డైరీ ఒక 2-3 నెలల్లో ఈ రైతుల యొక్క బాధలు కూడా తీరుతాయనేటువంటిది మనకు తెలుస్తుంది. వీళ్ళు ఏం చేయకుండా నిత్యము రైతుల నుంచి పాలు తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఈ డైరీ కనుక ఈ నెలలో ఈ 7 బిల్లులు ఇవ్వకపోతే రైతాంగం మొత్తం కూడా మదర్ డైరీకి పోయి ధర్నా చేసి ఈ రోజు నుంచి అన్ని గ్రామాలు తిరిగి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి డైరీలను అందరినీ కూడా కలిసి పెద్ద ఎత్తున రైతులతో హైదరాబాదులో ధర్నా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆలేరు పాల సెంటరు కేంద్రం ముందు ఈ రైతులకు రావాల్సినటువంటి 7 పాల బిల్లులు పెండింగ్లో ఉన్నందున మా అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున పాల రైతులను కలుపుకొని ఈ ధర్నాను చేస్తున్నాం. దీంట్లో జరుగుతున్నటువంటి అక్రమాలను అరికట్టి పాల రైతులకు వెంటనే బిల్లులు చెల్లించాలని మా అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. ఒకవేళ చెల్లించని ఎడల అవి చెల్లించేంత వరకు పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో శనివారం రోజున మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పర్యటించి ఇటీవల మరణించిన బీఆర్ఎస్ పార్టీ మాసన్పల్లి గ్రామ పంగ జయమ్మ కుటుంబాన్ని, మరిపడిగ గ్రామ వడ్లకొండ సోమక్క మరియు వస్తకొండూరు గ్రామ వంగాల శాంతమ్మ, పెద్ద పడిశాల సోమయ్య కుటుంబాలను మరియు ఆత్మకూరు మండలం పల్లెపహడ్ గ్రామంలో కుటుంబాలను పరామర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో శనివారం రోజున మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పర్యటించి ఇటీవల మరణించిన బీఆర్ఎస్ పార్టీ
మసన్పల్లి గ్రామ పంగ జయమ్మ కుటుంబాన్ని, మరిపడిగ గ్రామ వడ్లకొండ సోమక్క మరియు వస్తకొండూరు గ్రామ వంగాల శాంతమ్మ, పెద్దపడిశాల సోమయ్య కుటుంబాలను మరియు ఆత్మకూరు మండల పల్లెపహడు గ్రామంలో కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్-జెడ్పీటీసీ మండడి రామకృష్ణారెడ్డి, బబ్బూరి రవీందర్, బబ్బూరి సుధాకర్, శ్రీనివాస్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలో నేషనల్ ఫంక్షన్ హాల్ ఎదురుగా దేవరకొండ రోడ్లో శనివారం రాధాకృష్ణ కాంటినెంటల్ టైర్ షోరూంను మాదగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కాంటినెంటల్ టైర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మరియు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత జీవనశైలి విధానంలో మార్పులకు ప్రస్తుత అనుగుణంగా కార్లు నడిపే వారి సంఖ్య ఎక్కువ అవుతున్న కొద్ది జాగ్రత్తలు కూడా అదే మేరకు కార్లు టైర్ల నాణ్యత వేగం ఉందన్నారు. నల్గొండ పట్టణంలో నేషనల్ ఫంక్షన్ హాల్ ఎదురుగా దేవరకొండ రోడ్డులో శనివారం రాధాకృష్ణ కాంటినెంటల్ టైర్స్ షోరూంను మాదగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంటినెంటల్ టైర్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మరియు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత జీవనశైలి విధానంలో మార్పులకు ప్రస్తుత అనుగుణంగా కార్లు నడిపే వారి సంఖ్య ఎక్కువ అవుతున్న కొద్దీ జాగ్రత్తలు కూడా అదే మేరకు కార్ల టైర్ల నాణ్యత, వేగం నియంత్రణలో పట్టుత్వం, ఎక్కువ కాలపరిమితి రావడం, తక్కువ అరగడం ఇలాంటివన్నీ కాంటినెంటల్ జర్మన్ కంపెనీ నల్గొండ పట్టణానికి, గ్రామాలకు పరిచయం చేసినామని, కావున ఈ అవకాశాన్ని పట్టణ గ్రామీణ ప్రజలు, కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్జున్ గంగాల్, టెక్నికల్ సర్వీసెస్ హరికృష్ణ రీజనల్ మేనేజర్, నాగేందర్ రెడ్డి సేల్స్ మేనేజర్ తెలంగాణ, హరిప్రీత్ శ్రీ వస్తవ మార్కెట్, సముద్రాల వెంకటేష్ గౌడ్, పట్టణ పుర ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. तस्मै देवाधिप्रपन्नम् अयं च ब्रह्मणस्पतिः। ॐ तदेव लक्ष्यामि नीराजनं समर्पयामि। ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద జయ నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర భోలా శంకర భగవానికి सुमुहूर्तकाले सूर्यादीनां ग्रहाणामध्यस्तुजिता फलसिद्धिरस्तु। दीपाधिष्ठानदेवता श्रीयै नमः, दीपराजाय नमः। Was trying to extend the services only from the metros and tier 8 towns. With the kind of the support which we are getting from the end consumers, we have recently opened one new store based out of Nalgonda market, where the end consumers even in the rural markets can experience the world-class products which we are offering in rest of the markets. So looking forward for the support from the specific consumers in this market. All the very best. Thank you.
కాంటినెంటల్ టైర్ అనేది జర్మనీ బ్రాండ్. సో ఇప్పటి వరకు వచ్చేసి మేజర్గా మెట్రో సిటీస్లోనే మా స్టోర్స్ అందుబాటులో ఉన్నాయి, లైక్ హైదరాబాద్, విజయవాడ అండ్ బెంగళూరు, చెన్నై. సో రీసెంట్గా మేము డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మన నల్గొండలో ఈరోజు మనం రాధాకృష్ణ టైర్స్ వాళ్ళతో టైప్ పెట్టుకొని ఇక్కడ వీళ్ళకు ఫ్రాంచైజీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకు ఎంటైర్ నల్గొండ డిస్ట్రిక్ట్ ప్రజలు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని మేము కోరుతున్నాం. అండ్ కాంటినెంటల్ అనేది చాలా బెస్ట్ ప్రొడక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి 4-వీలర్ కార్స్కి. సో మనకు మినిమం 13 ఇంచ్ కాంచి స్టార్ట్ అయితే 20-21 ఇంచ్ వరకు కూడా ప్రీమియం వెహికల్స్ వరకు అన్ని అందుబాటులో ఉన్నాయి. సో ఈ టైర్ యొక్క బెనిఫిట్ ఏంటంటే కంపేర్ టు అదర్ బ్రాండ్స్ ఇది ఒక 10 ఫీట్ దూరంలోనే బెటర్గా బ్రేక్ అవుతుంది. అండ్ రైడింగ్ కంఫర్ట్ కానీ అండ్ రోడ్ నాయిస్ కూడా చాలా తక్కువ వస్తుంది. అండ్ టైర్ లైఫ్ కూడా కంపేర్ టు అదర్ ప్రొడక్ట్స్ చాలా 15 to 20% లైఫ్ ఎక్కువగా వస్తుంది. సో మేజర్లీ కాంటినెంటల్ మనం ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే సేఫ్టీ. అంటే మనం ఒక్కొక్కసారి ఏంటంటే ఒక 1 ఫీట్లో కూడా మన యాక్సిడెంట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల ఏంటంటే కస్టమర్స్ చాలా సేఫ్గా ఉంటారు అనేది మా నమ్మకం. కస్టమర్స్కి చాలా బెటర్ అండ్ సేఫ్ టైర్ అందియడం అనేది మా ధ్యేయం. ఎప్పటికప్పుడు మేము ప్రోడక్ట్ అప్డేట్ అవుతూ ఉంటాం. సో మా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ కస్టమర్స్కి అందుబాటులో తేవాలని ఈరోజు రాధాకృష్ణ టైర్స్తో మనం ఇక్కడ టైప్ పెట్టుకోవడం జరిగింది. ఓకే ఓకే వెయిట్ నల్గొండ పట్టణంలో రాధాకృష్ణ టైర్స్ కాంటినెంటల్ యొక్క టైర్స్ యొక్క షోరూమ్ ప్రారంభించడం జరిగింది. మరి ఇంటర్నేషనల్ కంపెనీ అయినటువంటి ఈ యొక్క కాంటినెంటల్ టైర్ జర్మనీ యొక్క టెక్నాలజీ తోటి తయారవుతుంది. మరి ఆధునిక ప్రపంచంలో ఇవాళ 4-వీలర్ కార్లు అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. అందుకే ప్రజలకు మరైనటువంటి నాణ్యమైనటువంటి మరి ఒక టైర్లు సర్వీసెస్ అందించాలని ఒకటి ప్రారంభించినాం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని వారి యొక్క భద్రతకు అన్ని రకాల ఇవి ఒక షోరూమ్ ఉపయోగపడుతుంది. కాబట్టి గమనించి అందరూ కూడా దీని సేవలు ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విజయదశమి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ ఉన్నారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విజయదశమి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బీజేపీ నాయకులు కర్నాటి కిషన్, బూరా మల్సూర్ గౌడ్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో బీసీల రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించిన సందర్భంగా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు 14వ తేదీ రోజు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించాలని నిర్ణయించడం జరిగింది. ఈ బంద్లో బడుగు బలహీన వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని బంద్ పాటించాలని పిలుపునిస్తూ ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో బీసీల రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించిన సందర్భంగా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు 14వ తేదీ రోజు నిరసనగా
రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించాలని నిర్ణయించడం జరిగింది. ఈ బంద్లో బడుగు బలహీన వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని బంద్ పాటించాలని పిలుపునిస్తూ ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వి యాదవ్, బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ వైద్యుల సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తే కొంతమంది అగ్రవర్ణాల వారు కుచితమైన ధోరణితో బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లపైన హైకోర్టుకు వెళ్లడం చాలా విచారకరమైన విషయం. బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా అనగదొక్కాలని చూడడం, వారి చెడును వారు కోరి తెచ్చుకున్నట్లుగా భావించాలని తెలియజేస్తున్నాము వారన్నారు. ఎందుకంటే కనీసం 10% జనాభా లేని అగ్రవర్ణాల వారికి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు కల్పించినప్పుడు బడుగు బలహీన వర్గాలు ఎటువంటి ఆటంకాలు తెలియజేయకుండా ప్రశాంతంగా ఉంటే ఈనాడు జనాభాలో 56% ఉన్నప్పటికీ 42% మాత్రమే రిజర్వేషన్ ప్రకటించినా కూడా మేము సంతోషంతో వెళ్తుంటే కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లను నిలుపుదల చేయడం చాలా అన్యాయమైన చర్య. అందువల్ల రాబోయే రోజుల్లో అగ్రవర్ణాల విషయంలోనూ బడుగు బలహీన వర్గాలు నిరసన తెలియజేస్తూ స్థానిక సంస్థలే కాదు చట్టసభల్లో కూడా 42% రిజర్వేషన్లు వచ్చే వరకు మా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తామని చెప్తూ ఇప్పటికైనా హైకోర్టుకు వెళ్లిన వారు విత్డ్రా చేసుకొని మాకు కల్పించిన రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధితో అమలయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుండి బీసీల రాజకీయ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇట్టి కార్యక్రమంలో బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు, విశ్వబ్రాహ్మణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరెల్లి విజయ్ కుమార్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మూనాసా ప్రసన్న కుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న, నల్గొండ పట్టణ అధ్యక్షుడు పుట్టా వెంకన్న గౌడ్, విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కట్ట హరిబాబు, బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ యాదవ్, పగిళ్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు నల్గొండ జిల్లాలో సంపూర్ణ బంధు మద్దతు ఇవ్వాలి. మీడియా మిత్రులకు నమస్కారం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు టైగర్ ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు యావత్ తెలంగాణలో ఉన్న బీసీలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీలకు ఒక అవకాశం, ఇప్పుడు సువర్ణ అవకాశం ఉన్నది. ఈ అవకాశం చేజారితే బీసీలు ఓట్లేసే యంత్రాలుగానే ఉండిపోతారు. కావున ఓటు మనది, సీటు మనదనే నినాదంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు అంటే కేవలం బీసీ నినాదంతోనే ఇవాళ ఆయన 42% రిజర్వేషను, కామారెడ్డి డిక్లరేషన్ల వల్లనే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయిండు. అది మరవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీలు ఇప్పటికైనా స్పృహతో మనకు రావాల్సిన వాటానే, ఎవరిదో మనం పక్క వాళ్ళది ఎస్సీ ఎస్టీలదో లేదంటే అగ్ర కులాలదో ఈడబ్ల్యూసీ కోటారో మనం అడగట్లా. మన జనాభా దామాషా ప్రకారం సుమారు 50 నుండి 60% ఉన్న మన జనాభా కేవలం 42% ఇస్తానంటున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ న్యాయమూర్తులను కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా కడుపులో బాధ ఈ బీసీల బాధని అర్థం చేసుకొని బీసీలకు రావాల్సిన వాటాని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఓ బీసీలారా, నా బీసీలారా, ఇప్పుడు ఇలాంటి అవకాశం మళ్ళెప్పుడు రాదు. స్వచ్ఛందంగా రేపు 14వ తారీఖు నాడు మీరు ప్రభుత్వ ఉద్యోగులైతే ఉద్యోగంకి పోకుండా ఉండండి, పెన్ డౌన్ చేయండి. లేదా ఎవరైనా సామాజికంగా విద్యా సంస్థలు నడుపుతున్న బీసీలారా, లేదంటే అన్ని రకాల వర్గాల్లో ఉన్న బీసీలారా మేల్కొనండి. మనకు రావాల్సిన రాజకీయ వాటా కోసం మనం ఉమ్మడిగా ప్రయత్నించి మన బీసీ సోదరులందరికీ ప్రజాప్రతినిధుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ రేపు స్వచ్ఛందంగా 14వ తారీఖు నాడు బంద్ చేసి ఈ యొక్క బీసీ
మంగళవారం 14వ తేదీన మనము 13 బండ్లు. అందరికీ నమస్కారం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 42% బీసీ రిజర్వేషన్లకు రాష్ట్ర హైకోర్టు 4 వారాలు స్టే ఇచ్చిన సందర్భంగా మరి జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు పెద్దలు 14వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనకు తెలంగాణ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు పెద్ద ఎత్తున మంగళవారం 14 నాడు బంద్ పిలుపుకోవడం జరిగింది. మరి ఆ బంద్లో పెద్ద ఎత్తున ఎందుకంటే జరిగింది పెద్ద ఎత్తున బీసీలకు కాబట్టి మరి చాలా వరకు మన సముదాయం మొత్తం దుకాణ సముదాయాలు మొత్తం కూడా బంద్ చేసి ఎక్కడికక్కడ మొత్తం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బంద్ పాటించి మన బీసీ గలాన్ని నిరసన తెలియజేయాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నాం. మరి ఇది ముఖ్యంగా ఆయన పిలిపే కాదు, మనకు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని బంద్ను విజయవంతం చేసి మన బీసీ వాగ్దాటిని ప్రజలకు తెలియజేయాలి. ముఖ్యంగా ఇతర వర్గాల వారు 42% ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకొని తట్టుకోలేక హైకోర్టుకి వెళ్ళి మరి ఈనాడు స్టే ఇవ్వడం చాలా విచారకర విషయం. ఎందుకంటే అగ్రవర్ణాల వారు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి ఎన్ని ఇచ్చినా కూడా మనం ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాళ్ళు మనకు అణగదొక్కుంటూ ముందరికి వెళ్తూ మనల్ని ఎప్పటికప్పుడు అణగదొక్కుతూ ఇంకా పరిపాలన చేద్దామని చూస్తా ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వాళ్ళకి అంత శాతం జనాభా ప్రాతిపదిక లేకున్నా కూడా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధించుకొని ఈనాడు వాళ్ళకి అక్కర్లేని రిజర్వేషన్ అనుభవిస్తుంటే మనకు అవసరమైన రిజర్వేషన్ల కోసం కొట్లాడి సాధించుకొని పార్టీలు మరి కపట నాటకం ఆడుతున్నా ఏ రకంగానో కానీ వాళ్ళ అవకాశాలు దృష్టిలో పెట్టుకొని పార్టీలు ప్రకటించినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినా కూడా వాటి ముందుకు వెళ్ళే విషయంలో మరి నాడు అగ్రవర్ణాల వారు అనేక రకాల అడ్డంకులు ఎదుర్కొంటూ అడ్డంకులు తయారు చేస్తూ హైకోర్టు కూడా చాలా విచారకర విషయం. రాబోయే రోజుల్లో ఇటువంటి వాళ్ళని వెనుక చూడకుండా వాళ్ళ ఇటువంటి దుర్మార్గాలను అణిచిపెట్టే విధంగా మనం కూడా పెద్ద ఎత్తున బంధుకు పిలిపించి బంధుకు విజయవంతం చేసి వాళ్ళకు బుద్ధి వచ్చి ఈ నెల 8వ తారీఖు నాడు 42% రిజర్వేషన్ మీద కోర్టులో రెడ్డి జాగృతి వారు పిటిషన్ వేయడం జరిగింది. దానికి చర్చోపచర్చలు జరిగిన తర్వాత దాన్ని 4 వారాల దాకా వాయిదా వేయడం జరిగింది. కారణం ఏముందో తెలియదు, కానీ అగ్రకులాలు బీసీలకు చేస్తున్న అన్యాయం అనేది ఈ రాష్ట్రం మొత్తం కూడా బీసీ నాయకులు బీసీ కులాలకు చెందిన వాళ్ళందరూ కూడా దాన్ని అందరూ కూడా ఒక రకమైన చర్చగా తయారైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. అదే రకంగా ఈ యొక్క అగ్రకులాలు ఈ పిటిషన్ వేయడానికి గల కారణం ఏంటి, దానికి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆలోచించకుండా తనకు వస్తున్న నష్టం ఏందో కూడా తెలవకుండా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి అనుగుణంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ని పూర్తిగా అమలు జరపడానికి అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా దీన్ని మద్దతు ప్రకటించి రేపు 14వ తారీఖు 13వ తారీఖు రోడ్డు దిగ్బంధం, 14వ తారీఖు తెలంగాణ రాష్ట్ర బంద్కి ఇచ్చిన పిలుపు ఆర్ కృష్ణయ్య గారు ఇచ్చిన పిలుపుకి అందరం కూడా బంద్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇది ఒక హక్కును సాధించుకునేంత వరకు కూడా మనం గతంలో తెలంగాణ సాధించడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం చేసినామో ఆ రకంగానే వంట వార్పు దిగ్బంధాలు అన్నీ కూడా చేసి ఈ యొక్క మన బీసీకి రావాల్సినటువంటి వాటాని రిజర్వేషన్ సాధించుకోవాలి. సాధించుకున్న తర్వాత ఎలక్షన్ జరపాలి. అన్నిట్లలో ఈ రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దీనికి మద్దతు తెలుపుతూ జరిగినటువంటి ఇబ్బందులన్నీ కూడా పునరాలోచన. ఈ నెల 14వ తారీఖు మంగళవారం నాడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారు తెలంగాణ రాష్ట్ర బంధు పిలుపు ఇవ్వడం జరిగింది. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అఖిల పక్షాలు కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. అన్ని ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు ముఖ్యమంత్రితో చర్చలు జరిపి నోటిఫికేషన్తో పాటు ఎమ్మటే కోర్టులో వెయ్యకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందే ఉందని రెండు ఒకటేసారి ఎన్నికల షెడ్యూలు నోటిఫికేషను ఇవ్వాలని చెప్పడం జరిగింది.
కానీ కేవలం దాన్ని 42% బీసీలకు ఇవ్వడానికి ఇష్టం లేకనే ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. బీజేపీ కేంద్రాన్ని 9th షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వాన్ని. దాన్ని కేంద్రంలో జంతర్ మంతర్ వద్ద అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన తర్వాత జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలతో పెద్ద ఎత్తున ధర్నా చేసి ప్రధానమంత్రిని హైదరాబాద్కు రప్పిస్తామని చెప్పి 42% ఖచ్చితంగా ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు 54 సార్లు ఢిల్లీకి పోయి ఈ ఇష్యూ మీద 42% ఇష్యూ మీద కూడా ఏమాత్రం మాట్లాడకుండా అఖిల పక్షాన్ని బీసీ పొలిటికల్ జాక్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు మిత్రులారా, రేపు తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 14న జరపబోయే బంద్ని నల్లగొండ పట్టణ ప్రజలు, అట్లాగే వ్యాపారస్తులు, విద్యార్థులు, విద్యాసంస్థల యజమానులు, అలాగే ఉద్యోగస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా దాంట్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మా బీసీ ప్రజలలో ఒక యొక్క ఆశని రేకెత్తించడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ అయ్యి అధికారంలోకి వచ్చినాక 22 మాసాలు జరిగినప్పటికీ కూడా కాలయాపన చేస్తూ ఇవాళ రేపు అని మరి రిజర్వేషన్లు కల్పించడానికి వెనుకంజ వేస్తున్న తరుణంలో బీసీ సంఘాలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో మాకు 42% రిజర్వేషన్ కావాలని కొట్లాడడం జరిగింది. దాంతో ప్రభుత్వం దిగి వచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఏమని 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఇస్తామని చెప్పేసి ఒక చట్టాన్ని రూపొందించడానికి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఆ తర్వాత గవర్నర్ దగ్గర, ఆ తర్వాత రాష్ట్రపతికి పంపడం జరిగింది. కానీ అక్కడ ఉన్న అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాలనీలో ఉన్నటువంటి ఎస్బీఐ రీజనల్ బ్యాంక్ నందుగల ఉద్యోగస్తులకు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశ్వకర్ రెడ్డి తన విలువైన సమయాన్ని వెచ్చించి మానసిక ఒత్తిడి గురించి వివరించారు. అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాలనీలో ఉన్నటువంటి ఎస్బీఐ రీజనల్ బ్యాంక్ నందుగల ఉద్యోగస్తులకు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశ్వకర్ రెడ్డి తన విలువైన సమయాన్ని వెచ్చించి మానసిక ఒత్తిడి గురించి వివరించారు. బ్యాంకు ఉద్యోగస్తులు తమ దయానంద జీవితంలో ప్రతిరోజు కూడా క్రమశిక్షణ తప్పకుండా బ్యాంకుకు వచ్చి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఒత్తిళ్లు ఉంటావు కాబట్టి అటు ఇంటి దగ్గర పిల్లలు, వారి చదువులు, వారి ప్రయాణాలు, బ్యాంకుకు వచ్చిన తర్వాత లోన్లు ఇచ్చే దగ్గర, లోన్లు రికవరీ చేసే దగ్గర కూడా అనేక ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగస్తులలో ఒక రకమైన చిరాకు, అలసట, డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్ ఇలాంటివి గురవుతుంటే కాబట్టి వాళ్ళు ఏకాగ్రతతో పనిచేయాలంటే ప్రతిరోజు అనునిత్యం ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇతర క్రీడలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ చేసినట్లయితే మనిషిలో ఒక కొత్త ఉత్తేజం వచ్చి ఇలాంటి మానసిక ఒత్తిళ్లకు గురి కాకుండా ఉంటారన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ మాజీ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తమలో ఉన్న ఒత్తిడి తగ్గాలంటే ఏకాగ్రత, కష్టపడి పనిచేయడం, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించకుండా తమకున్న పరిధిలోనే సమస్యలను సాల్వ్ చేసుకుని కస్టమర్లతో ఓ మంచి ఇంటరాక్షన్తో ఉన్నట్లయితే మానసిక ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ నీలగిరి మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితారాణి, సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఐఎంఏ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ రమేష్, డాక్టర్ శృతి నల్గొండ. ఈ కార్యక్రమంలో రామస్వామి, వీరాస్వామి, డాక్టర్ అశోక్, దాదాపు 100 మంది బ్యాంక్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. వీరస్వామి గారు, మా రామస్వామి గారు అందరూ కూడా రెగ్యులర్ వాకర్స్. గ్రౌండ్ మేము చాలా హాయిగా, జాలీగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా రోజు వాకింగ్ చేస్తాం మేము అందరం కలిసి. సో అశోక్ మై గుడ్ ఫ్రెండ్, ఎప్పుడు కూడా కాంటాక్ట్, ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు మా ఎంప్లాయీ వస్తుందని చెప్పేసి ఎప్పుడు ఆప్యాయంగా పలకరించే అశోక్. అండ్
టుడే స్పీకర్ ఎక్సలెంట్ స్పీకర్ అండి. ఈరోజు వరల్డ్ మెంటల్ హెల్త్ డే ఈరోజు ఆర్గనైజ్ చేస్తుంటాం. ఈరోజు మార్నింగ్ కూడా మేము లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున ఎన్జీ కాలేజ్లో దాదాపు 200 మంది తో ర్యాలీ, మెగా ర్యాలీ తీసినాం. రామస్వామి గారు విట్నెస్. అండ్ రామస్వామి గారు ఈరోజు ఒక బ్యాడ్జ్ ధరించిన సర్వీస్ యాక్టర్లోకి వచ్చిన ఆయన కూడా మెంబర్ అయ్యాడు లయన్స్ క్లబ్లోకి. సో స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి మరి అని మన కలెక్టర్ గారు కూడా ఇనాగరల్ సెషన్కి వచ్చారు. చాలా చక్కగా ఆవిడ మాట్లాడిన 15 minutes నిజంగా ఎంత చక్కగా మంచి మంచి మాటలు చెప్పిందంటే మరి అవన్నీ కూడా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టిన. ఈరోజు ఎస్పీ గారు అతిథిగా రావాల్సి ఉంటే అర్జెంట్ మీటింగ్ వెళ్ళారు. సో ఈనాటి కార్యక్రమానికి బ్యాంక్ ఎంప్లాయీస్ ముఖ్యంగా హౌ టు రెడ్యూస్ అవర్ స్ట్రెస్ లోడ్ అని చెప్పేసి ఒక గ్రేట్ అకాడమిషియన్ అండి డాక్టర్ విశ్వక్ రెడ్డి గారు మా ఐఎంఏ డాక్టర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ సైకాట్రీ డిపార్ట్మెంట్. ఆయన తీసుకొచ్చి ఇంకా మొన్న కూడా ప్రతి సైకాట్రీకి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు కానీ ప్రోగ్రామ్స్ ఏ ఉన్నా కూడా ఐ కాల్ డాక్టర్ విశ్వక్ రెడ్డి. ఈస్ నాట్ ఓన్లీ సర్వింగ్ ద నల్గొండ పూర్ పీపుల్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ కూడా కామినేని ఇన్స్టిట్యూట్ ద్వారా చక్కటి విద్యాబోధన అందిస్తున్నారు. అలాగే ఇక్కడ నిర్మల్ హృదయం అనేది ఉంది, మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ ఉంటారు. అక్కడ కూడా ఇల్లిటరేట్ అండ్ ఆర్ఫనేజ్ మెంటల్లీ ఇల్ పేషెంట్స్ వాళ్ళకు కూడా ఏ టైం అంటే ఆ టైం మిడ్ నైట్ కాల్ వచ్చినా కూడా సిస్టర్స్ కాల్ చేస్తే వెళ్ళి సర్వీస్ ఇస్తున్నారు. అలాంటి గ్రేట్ శృతి కూడా ఈఎన్టీ సర్జన్గా చక్కటి సహకారం అంటే వైద్య రంగంలో అభివృద్ధి చెందుతూ మీ పక్కనే మీ ఎదురునే ఉంది. కాబట్టి మేము ఎలాగైతే ఆ సర్వీసెస్ తీసుకుంటున్నాము మీరు కూడా సర్వీస్ పొందండి. ఈ కాంటెస్ట్ లో మరొక విషయం చెప్తున్నాను నేను, మనందరం కూడా అంధత్వాన్ని నిర్మూలించడానికి అంధజీవుల్ని వెలుగులోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా నేత్రదాన ప్రోత్సాహం అందరం చేయాలి. గత 1 year నుంచి మేము లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఇప్పటికీ 204 కార్నియాలను మేము సేకరించామండి. గతంలో దాదాపు 13 లక్షల మంది ఎవ్రీ ఇయర్ అంధత్వంలో బాధపడుతుంటే మన వాళ్ళు అవేర్నెస్ లేక సోషల్ స్టిగ్మాస్ అంటే మా భవిష్యత్ తరాలకి ఏ వస్తుందో, ఏ అరిష్టం జరిగిందో, ఏ అపోహలు పెట్టుకొని చనిపోయిన తర్వాత ఆ బాడీ పాడైపోతుంటుంది, భూమిలో కలిసిపోతుంటుంది, కాలిపోతుంటుంది. అలాంటి బాడీ నుంచి నేత్రాలను సేకరించినట్లయితే 2 నుంచి 4 చూపులు వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవేర్నెస్ మనం ఎడ్యుకేటెడ్ పీపుల్ గా అందరూ కూడా పాస్ చేసి సమాజంలో ఏ చిన్న మరణం సంబంధించిన మనం కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ కి నేత్రదానం ప్రోత్సహించాలి అనే అవగాహన మీ అందరూ కూడా మిగతా వాళ్ళకి పాస్ చేయాలని చెప్పేసి ఒక కంట్రీ డాక్టర్ గా, ఒక లయన్స్ క్లబ్ మెంబర్ గా, ఒక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా, మీ తోటి మానవుడిగా మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ ఫర్ దిస్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. నల్గొండలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆడపిల్లలకు సమాన హక్కులు, సమాన భవిష్యత్ ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశమని, బాలికలకు సమాన హక్కులు, అవకాశాలు ఇవ్వడం మరియు వారి శక్తిని గుర్తించడం, ప్రతి బాలికకు విద్య, ఆరోగ్యం, భద్రత కల్పించడం మన బాధ్యత అని ఆశ్రిత కోఆర్డినేటర్ శోభారాణి అన్నారు. ఈరోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకొని నల్గొండలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటాము. ఆడపిల్లలకు సమాన హక్కులు, సమాన భవిష్యత్ ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. బాలికలకు సమాన హక్కులు, అవకాశాలు ఇవ్వడం మరియు వారి శక్తిని గుర్తించడం, ప్రతి బాలికకు విద్య, ఆరోగ్యం, భద్రత కల్పించడం మన బాధ్యత అని ఆశ్రిత కోఆర్డినేటర్ శోభారాణి అన్నారు. మరియు పిల్లలకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే 1098కి కాల్ చేయాలని, బాల్య వివాహాలు చేసుకోకూడదని, ఎవరైనా చేస్తున్నట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్కు తెలియపరచాలని చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ అన్నారు. పిల్లలందరూ మొబైల్స్, చెడు స్నేహాలు చేయకుండా పెద్దలు చెప్పినట్లుగా విని బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని స్కూల్ ప్రిన్సిపల్ అన్నారు. చివరగా బాలికల చేత కేక్ కట్ చేసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రిత ఎన్జిఓ కోఆర్డినేటర్ శోభారాణి, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ మహేష్, స్కూల్ ప్రిన్సిపల్ సంధ్య, ఏహెచ్టియు సోని, ధనమ్మ, ఝాన్సీ, కవిత, రమేష్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి.
నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ ప్రారంభం. అధిక వడ్డీ ఆశ చూపిన బాలాజీ నాయక్ అరెస్ట్. ఎడ్యుకేషనల్ మోడ్స్ డెస్టినీస్ ని పుస్తక ఆవిష్కరించిన మాజీ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ విద్యాసాగర్. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. గూండాల మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్. నల్గొండలో రాధాకృష్ణ టైర్ షోరూమ్ ప్రారంభం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విజయదశమి ఉత్సవం సూర్యాపేటలో. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 14 నాడు బంద్. నల్గొండ ఎస్బీఐ రీజనల్ బ్యాంకు నందుగల ఉద్యోగస్తులకు మానసిక ఒత్తిడి గురించి వివరించిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశ్వకర్ రెడ్డి. నల్గొండలోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.